ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. భేటీలో ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. రాబోయే 15వ తేదీన ఫిబ్రవరి 15న వారి జయంతి ఉన్నది. ఆ జయంతి సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని, వారికి దేశవ్యాప్తంగా గుర్తింపునివ్వాలని, వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్ లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి ఈరోజు ఒక బాటలో నడిపించి ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని, ఎందుకంటే వారికి అందరికి ఒక దేవుడి లాగా కొలుస్తారు బంజారాలు అందరూ. విదేశీయులు దాడి చేస్తుంటే మన రాజులకు, మన సైన్యాలకు లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చుకుంటా ఎన్నో రాష్ట్రాలకు పోయినరు మన బంజారా మిత్రులు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. తెలంగాణనైతే తెలంగాణ సమాజంలో బంజారాలంటే, లంబాడాలంటే ఒక కీలక పాత్ర. వాళ్ళ కల్చర్ అందరూ గుర్తించిండ్రు. కానీ తెలంగాణతో కల్చర్తో కలిసిపోయినరు. అట్లనే మహారాష్ట్రలో అంతటా కూడా ఆ కల్చర్లో, ఆ సమాజంలో కలిసిన బంజారాలు ఇప్పుడు 12 కోట్ల బంజారాలు ఉన్నారు. ఎందో సంత్ సేవాలాల్ గారు వారి జయంతి ఎప్పుడు కూడా చేస్తారు, కానీ ఎక్కడక్కడ చేసుకుంటుంటారు. కానీ చాలా సంతోషము, దీన్ని ఒక రికగ్నైజ్డ్ సెలబ్రేషన్ చేయాలని. అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. విదేశీయులు దాడి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సందర్భంలో దీన్ని దేశవ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి పండుగని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఒక లక్ష్యంతో, వీఆర్ నాట్ డిమాండింగ్ ఇట్ యాజ్ ఎన్ హాలిడే, దాన్ని ఒక పండుగగా గుర్తించి దేశవ్యాప్తంగా సెలబ్రేషన్ జరపడానికి ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సంబంధిత మంత్రి కల్చరల్ మినిస్టర్ గౌరవనీయులు బైరాన్ సింగ్ షెకావత్ గారిని కలవడం జరిగింది. సమాజంలో ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 1/10 పాపులేషన్ వరకు కొనసాగుతున్నారు వాళ్ళు. అందుకని ఖచ్చితంగా దీనిపైన ఒక తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. ఈ దేశంలో అంత్యోదయ కోసం, పేదోడి కోసం పనిచేసేటువంటి పార్టీగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 అధికారికంగా నిర్వహించుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రాంత ఎంపీలమైనటువంటి మేమందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. మా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏదైతే ఆంగ్లేయులకు ఎదురుడి బంజారాల జీవితాన్ని ధ్వంసం చేసుకున్నామో ఆ జీవితాలను, ఆ బంజారాలను ఏకధాటిగా నడిపించడానికి కారకులైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి 18వ శతాబ్దంలో పుట్టినటువంటి వ్యక్తి జయంతిని మా ఎంపీలను మేము కోరిన వెంటనే అక్కడ ఉండేటువంటి మీకు తెలుసు ఉన్నటువంటి 10% గిరిజనులు 7% లంబాడీసే ఉన్నారు తెలంగాణలో. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాల యొక్క మనవిని కనికరించి మొన్నటి నుంచి వాళ్ళు నిరంతరంగా వారి కార్యక్రమంలో భాగంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా డిక్లేర్ చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలందరూ. మోడీ గారు కూడా దీని మీద స్పందించారు కనుక ఇప్పుడు వారి ద్వారా మాట్లాడితే బాగుంటుంది, మేము వారిని కోరుతా ఉన్నాం.